హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఏ వీడియో చేయబోతున్నానంటే, మీ లైఫ్లో ఏమైనా ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయా అంటే జరగబోతున్నాయా, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చండి. ఇది మీ లైఫ్ గురించి డివైన్ ఎనర్జీస్లో అసలు డివైన్ బ్లెస్సింగ్స్ మీకు ఎలా ఉన్నాయి. మొదటగా ఈ ఎనర్జీస్ చూద్దామండి. చూసే వ్యూవర్స్ యొక్క లైఫ్ గురించి డివైన్ ఇచ్చే సమాధానం. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఎనర్జీస్ అనేది ఉంటుందండి. అది మంచి ఉంటుంది, నెగిటివ్ అన్నది ఉంటుంది. అసలు డివైన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మీ లైఫ్లో ఎలాంటి మార్పులైనా ఉంటున్నాయా? ఆ మార్పులు పాజిటివా నెగిటివా? అంటే కొంచెం నెగిటివ్గా ఉంటే ముందుగా మీరు అలర్ట్గా ఉండొచ్చండి. సో ఈ ఎనర్జీస్ బట్టే నేను ఇక్కడ మీకు రీడింగ్ ఇస్తాను. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే. డివైన్స్ ఎనర్జీస్లో మీ లైఫ్ గురించి ఏం చెప్పబోతున్నారు? ద చారియట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందండి. పర్వాలేదు, పాజిటివ్గానే ఉంది లైఫ్. ఏంటంటే మీరు వెళ్ళే దారి సరైందేనండి, కానీ చాలా ఆటంకాలు అయితే ఎదురవుతాయి. ప్రతి పనిలోని ఆటంకాలు వస్తాయి. మీకు ఒక రెమెడీ చెప్తాను. బయటికి వెళ్ళేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. ఇంట్లో నుంచి ఎవరైనా వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్తున్నావు అన్న మాట రానివ్వకూడదు. అండ్ అలానే బయటికి వెళ్ళే వారితోటి ఇవి తినేసి వెళ్ళు ఇలాంటి మాటలు చెప్పకూడదండి. అలా చెప్తే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. మీ మంచిగా చెప్తాను. బయటికి వెళ్ళేవారికి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు. అండ్ వెళ్ళేవారిని తినేసి వెళ్ళమని అని కూడా అనకూడదు అసలు. ఇదొక విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ ఏదైనా మర్చిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారనుకోండి, 5 minutes అయితే కూర్చోవాలి. ఇవన్నీ ఏంటంటే మీరు వెళ్ళే టైము మంచిది కాదు. అంటే ఆ సిచ్యువేషను మీరు వెళ్ళినా ఆ పని అవ్వదు. సో ఇలాంటి ఆటంకాలు అయితే తీసుకొస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్ళేటప్పుడు 10 యాలక్కాయలు వ్యాలెట్లో వేసుకోండి. అంటే మంచిది. ఎప్పుడు కూడా అది మనం వెళ్ళే చోటన ఆ యాలక్కాయ నోట్లో వేసుకుని ఉంచుకుంటే సరిపోతుందండి. నమిలినా పర్వాలేదు. మీకు చాలా పాజిటివ్ అయితే ఉంటుంది. అంటే వెళ్ళిన పని సక్సెస్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు వెళ్ళే పని మీద వెళ్ళినప్పుడు కూడా విసుగు, చిరాకు అనేది కనిపిస్తుందండి. అంటే ఆ టైంలో మీకు నెగిటివ్ ఎనర్జీస్ కూడా అనిపిస్తాయి. ఆ రోజు మీకు వేసుకునే డ్రెస్ కలరు మ్యాచ్ అవ్వనట్టు, అంటే అది ఒక నెగిటివ్ ఎనర్జీస్ అనేది మీకు సూచిస్తుంది. సో మీరు నెగిటివ్గా అనిపించినప్పుడు మీరు వేసుకునే డ్రెస్ మీకు అప్పుడు అది కరెక్ట్ కాదండి. పాజిటివ్ వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకోవడం, అంటే వేరే కలర్ డ్రెస్ చేంజ్ చేసుకోవడం చేయాలి. ఇలా కొన్ని ఆటంకాలు వస్తున్నాయంటే మీకు అనుకూలంగా మార్చుకోవాలి సిచ్యువేషన్స్. ఇది ఒక మూఢనమ్మకం కాదండి. నమ్మితే మీకే నమ్మమని కూడా నేనేం చెప్పట్లేదు. ఒక విషయం మాత్రం చెప్తున్నాను. మీకు బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళే పని సక్సెస్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇబ్బందులు ఎదుర్కొనే కనిపిస్తాయండి. కొంతమంది ఉంటారు, ఒక పని మీద వెళ్ళినప్పుడు ఆ పని అవ్వాల్సింది 10 సార్లు తిరగవలసి వస్తుంది. ఇలాంటి ఆటంకాలు రాకుండానే ఇలాంటివి పాటిస్తే మీరు అనుకూలంగా ఏ పనైనా సాగుతుందని నేను మీకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే పాజిటివ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. విల్ పవర్ అయితే కనిపిస్తుంది. అదెలా అంటే మీరు ఏ పని చేసినా సమయానికి అయిపోతుందన్నమాట. మీరు ఏ ప్రయత్నం చేసినా సరే, మీరు ఏం కొనాలనుకున్నా, ఎవరితో మాట్లాడాలనుకున్నా, అండ్ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అది జరుగుతుందా లేదా ఇలాంటి సందేహాలు ఏమీ అవసరం లేదండి. ఇక్కడ మీకు పాజిటివ్గానే నడుస్తుంది టైం. మీకు చారియట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పటి వరకు సాగని పనులు ఇప్పటి నుంచి మీకు అనుకూలంగా మారుతుందని ఎనర్జీస్. ఒకటే గుర్తుపెట్టుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఎదురు చూసుకుని వెళ్ళటం కానీ, అండ్ వెళ్ళేవారిని భోజనం చేయమని, టిఫిన్ చేయమని అడగొద్దు.
వారు తిన్నాకే మాట్లాడండి. తినకుండా వెళ్ళారంటే ఇంకా అడగవద్దు. ఇది చెప్తున్నాను. అంటే అక్కడ చిన్న చిన్న దెబ్బలు తగులుతాయండి, పెద్ద ప్రమాదాలు ఏం కాదు. కానీ బయటికి వెళ్ళేవన్నీ తినమని వెళ్ళమని అడగకూడదు. అది అండి. ఒక్కొక్కసారి మర్చిపోతారండి, ఒక వస్తువు గురించి మర్చిపోయి వెనక్కి వస్తారు. అప్పుడు కూడా ఒక 10 నిమిషాలు ఉండేసి వెళ్ళండి. అది ఎందుకంటే అదొక సాంకేతం అన్నమాట. ఇదొకటి. మీకు బయటికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూసుకుని వెళ్ళండి. ఇదంతా పెద్దలు చెప్పిన మాట అండి, ఏమీ కల్పించుకునేది కాదు. మీకే అర్థమవుతుంది, లాజికల్గా మీకే అనిపిస్తుంది ఒక్కొక్క సిచ్యువేషన్. అలానే బయట నుంచి వచ్చాక కాళ్ళు కడుక్కోవాలండి. అంటే ఎక్కడెక్కడో తొక్కేసి వస్తారు కదా, అవి మంచిది కాదు, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. బైక్ మీద కూడా అంటే మీరు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వాడేటప్పుడు బయట నుంచి వస్తారు కదా, వాటరు ఆ చక్రాల మీద పొయ్యాలండి. అంటే వాటికి గాలి సోకుతుంది. గాలి సోకడం అంటే మనకి కంటికి కనిపించినవి చాలా ఉంటాయి. మీరు ఒకటి గమనిస్తే మీకు అర్థమైపోతుందండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్మెల్ అనిపిస్తుంది, అది రీజన్ ఉండదు. ఒక్కొక్కసారి మల్లెపూల స్మెల్ వస్తుంది, ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఒక్కొక్కసారి మాడిపోయిన స్మెల్ వస్తుంది, ఒక్కొక్కసారి అదొక కవరు వాసన, ఏదో శవం కాల్చిన వాసన కింద అనిపిస్తుంది. కానీ చుట్టూ చూస్తే ఏమీ అనిపించదు. అదేంటంటే మల్లెపూ వాసన అన్నదేమో ఒక గాలండి, చెడు గాలి. అది వీటి గురించి తర్వాత వీడియో చెప్తాను. ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా బ్యాడ్ స్మెల్ అనిపించింది అనుకోండి, అంటే ఆ బైక్ దగ్గర, బైక్ అనే కాదు వెహికల్స్ దగ్గర ఈ కొన్ని ఏంటి చెడు గాలి అన్నది ఉంటుందండి. అవే యాక్సిడెంట్లా చేస్తాయి. మీరు బాగా డ్రైవ్ చేసినా సరే కంట్రోల్ చేయలేకపోతారు. దానికి కారణం అవి పట్టుకుని వేలాడతాయి. అదొకటి గమనించాలి. బ్యాడ్ స్మెల్ వచ్చింది అంటే మీరు ఆ వాటర్ అయితే పోయాలండి. ఎందుకు చెప్తున్నాను, ఇది కొంచెం మీకు ఫన్నీగా కూడా అనిపిస్తుంది. కానీ మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మీకే అర్థమవుతుందండి. ఏదైనా సరే తెలుసుకోవడంలో తప్పే ఉంది. నేను చెప్పాలని చెప్తున్నాను. సో ఎక్కడికి వెళ్ళినా సరే మీరు చేసే పనులు సక్సెస్ అవ్వాలన్నా కొన్ని గమనించాలి, కొన్ని పాటించాలండి. వెళ్ళేటప్పుడు అంటే ఇంట్లో వాళ్ళు ఏదోటి విసుక్కుంటారు, పనుల మీద వెళ్ళేవారి మీద ఏదో ఆర్గ్యుమెంట్ చేయటం, కొంచెం చిన్న గొడవలు పెట్టుకోవడం చేస్తారు. అవి మంచి పద్ధతి కాదండి. వెళ్ళేవారితోటి మీకు వారికి పడకపోయినా సరే సైలెంట్గా ఉండాలండి. వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి డైలాగ్ వేస్తూ ఉంటారు, నెగిటివ్ డైలాగ్, కమెంట్లా వేస్తారు, బాధపడేలా మాట్లాడతారు. ఒకవేళ వారి మాటలు అలా ఉన్నా సరే మీరేమీ పట్టించుకోవద్దు, మనసుకు కూడా తీసుకోవద్దు. మీరు వెళ్ళే పని అవుతుందా లేదా అనే దానికన్నా అయ్యేలా జరగాలని డివైన్ కానీ యూనివర్స్ కానీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. యూనివర్స్ ఎప్పుడు మనతోనే ఉంటుందండి. మనం అడగాలే కానీ ఏమైనా చేయగలరు. మీకు గమనిస్తే మీకే అర్థమవుతుంది. తర్వాత వీడియోస్లో ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ ఏంటంటే మీ సిచ్యువేషన్, మీ లైఫ్ ఏం చెప్తున్నారంటే డివైన్ ద చారిట్ ఎనర్జీస్ కార్డు వచ్చిందంటే మీకైతే అన్ని పనులు సానుకూలంగా సాగుతాయండి, ఏదైనా సరే. ఇక్కడ ఈ ఎనర్జీస్ కార్డులు కూడా చూద్దాం. అసలు ఏ లైఫ్ గురించి, అంటే మీ లైఫ్ విషయంలో అసలు ఏం జరుగుతుంది దీనికి సంబంధించి. కొంతమందికి పాజిటివ్ ఉంటుంది, కొంతమంది నెగిటివ్ ఉంటుందండి. రాశుల పరంగా కూడా చెప్పాలంటే వేరే వీడియోలో చేస్తాను. వీటిలో అయితే మామూలుగా లైఫ్ గురించి, అంటే ప్రజెంట్ మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది చూద్దాం. దాన్ని బట్టి క్లారిఫికేషన్ అంటే మంచి జరిగితే ఆ మంచి ఎలా ఉంటుంది, నెగిటివ్ అంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఎనర్జీస్ అయితే సమాధానం ఇస్తాయి. నేను మీరు చూస్తుండగానే ఎనర్జీస్ తీస్తానండి. ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డులో 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. మీ లైఫ్ గురించి
ద మూన్ ఎనర్జీస్ కార్డ్లో ఉన్నారు. ఎందుకండి అంత డిప్రెషను? ఎవరి గురించి ఆలోచించాలి? మీ గురించి మీరు ఆలోచించుకుంటే సరిపోతుంది కదా. ఈ రోజుల్లో అంత స్వార్థం కనిపిస్తుంది. మీ స్వార్థం మీరు చూసుకున్నారనుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. ఎక్కువ ఎఫెక్షన్స్ పెట్టుకోవద్దండి ఈ రోజుల్లో. ఎందుకంటే బంధాలకి ఎక్కువ కనెక్ట్ అవ్వకూడదు. ఈ రోజుల్లో ఈ 2 విషయాల మీద నడుస్తుంది కాలం. ఒకటేమో ఫిజికల్ అట్రాక్షన్కి, ఒకటి మనీ. మీరు ఒకటే సాధించాలంటే మీకు నోరైనా ఉండాలి, మనీ అయినా ఉండాలి. నెగ్గించుకోవాలంటే నోరంటే ఒకళ్ళు అన్నారు కదా అని మీరు పడే తత్వం అయితే ఉండకూడదండి. మాటకి మాట సమాధానం చెప్పాలి. అలానే ఒకరు ఏదో మాట్లాడారు కదా, మీరేమీ సక్సెస్ అవ్వలేరు కదా అన్న మాటలేమీ పట్టించుకోవద్దు. మీ లైఫ్ మీరు ఇష్టం. మీకు జన్మనిచ్చింది పేరెంట్స్, పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, సొసైటీ కాదు కదా. సొసైటీలో బతకాలి అంటే ఏమీ పట్టించుకోకూడదు. ఇంట్లో వారు కూడా బాధ పెట్టే సిచ్యువేషన్స్ అయ్యే కనిపిస్తుందండి. ద మూన్ ఎనర్జీస్ కార్డ్ అంటే కొంచెం చాలా ఎమోషనల్గా ఉన్నారు. మీ లైఫ్లో బాగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఈ రోజుల్లో కష్ట సుఖాలు పట్టించుకునేంత టైం ఎవ్వరికీ లేదండి. మనకు మనమే పట్టించుకోవాలి. ఈ విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చెప్పాను కదా, ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మంచి మనసుకి ఎప్పుడు ద్రోహం అయితే జరగదండి. ఇప్పుడు మీరు ఒకరిని మోసం చేయాలనుకున్నా ఎంతసేపు, బాధ పెట్టాలన్నా ఎంతసేపు, మీరు బాధలు పడ్డారు, కష్టాలేంటో తెలుసు మీకు కాబట్టి ఏ మాట అనలేరు. కొంచెం సర్దుకునే మనస్తత్వం అనుకుంటా. డివైన్ కూడా ఇలాంటి మనస్తత్వం కలవారికే మంచి చేయాలనుకుంటారండి. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది అంటే మీరు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించడం కానీ, ఒకరి విషయం పట్టించుకుని అంటే ఒకరి మాటలు పట్టించుకుని బాధపడడం కానీ ఇవేమీ చెయ్యకుండా అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఏం జరగాలనుకుంటున్నారు, వీటి గురించి ఆలోచించండి. మెజిషియన్ కార్డ్ వచ్చింది అంటే ఇక నుంచి మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుందండి. అంటే చెప్పాను కదా, ప్రజెంట్ పాజిటివ్ ఎనర్జీస్లో అయితే మీరు ఉన్నారు. మీకు అనుకూలంగా ఏ పనైనా సాగుతుంది. మీరు అనుకోలే కానీ ఏదైనా జరుగుతుందండి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇంకేం వస్తుంది? చెప్పాను కదా, ఇక్కడ దూరం అయిపోయిన వాటి గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే ఏదైనా సరే మీరు కోరుకోవాలి కానీ అన్నీ తిరిగి వస్తాయండి. మీరు లైఫ్లో చాలా లాంగ్ టర్మ్ ప్లాన్లు చేస్తున్నారు, అది ఏదైనా కావచ్చు. ద మూన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే జీవితంలో లేని వాటి కోసం మీరు బాధపడుతున్నారు. మీకు అన్ని విషయాలు పట్టించుకుంటే హెల్త్ ఒకటే డిస్టర్బ్ అవుతుంది కానీ మీకేమైనా మంచి ఏమైనా జరుగుతుందా, దానిలో ఏమైనా మీకేమైనా ప్రాఫిట్ ఉంటుందా, లేకపోతే కండు వస్తుందా? అవన్నీ వదిలేసి ఇప్పుడు మీరు మంచిగా ఆలోచిస్తే ఏదనుకున్నా జరుగుతుందండి. చెప్తున్నాను కదా, ద చారిడ్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే ఇప్పుడు మీ టైం అనేది నడుస్తుంది. మీకు మీ ప్రమేయం లేకుండానే ఈ కాలమే మీకు సక్సెస్ అనేది ఇస్తుందని కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తుంది. నెక్స్ట్ కూడా అసలు క్లారిఫికేషన్, వీటిలోనే క్లారిఫికేషన్ అయితే తీస్తాను. ద మూన్ ఎనర్జీస్ కార్డ్కి అసలు ఇంకేంటి, అసలు ఆ మూన్ ఎనర్జీస్ కార్డులో మీకు జరిగే మంచి ఏంటి, ఇది ఒక మంచి ఎనర్జీస్ అయితే చెప్పచ్చండి. ఇది పాజిటివ్ ఎనర్జీస్ తీస్తున్నాను. పడిపోయింది చూసారా, డిప్రెషన్ అదే అంటున్నారు. ఆ డిప్రెషన్ నుండి డిస్కనెక్ట్ అయితేనే సక్సెస్ అవుతారు. మీరు ఒక కంఫర్ట్ జోన్ అంటే ఎవరిని నమ్మకపోవటం, ఎవరితో మాట్లాడకపోవటం, ప్రతి విషయాన్ని పట్టించుకోవటం, ఇది పడిపోయింది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ కర్మ అనేది ఎలా ఉంటుందంటే మీరు ఏది చేసినా అదే తిరిగి వస్తుందంటండి. ఇది తీసుకోవట్లేదు, మీకు కనిపించలేదేమో అనుకుంటున్నాను. కనిపించే విధంగానే మీకు కార్డ్స్ తీస్తాను. ద మూన్ ఎనర్జీస్ కార్డ్కి ఇచ్చే సమాధానం, ఈ ఎనర్జీస్ అసలు ఏం సమాధానం ఇస్తున్నాయి? చెప్పాను కదా,
మీకైతే హ్యాపీ డేస్ అయితే రాబోతున్నాయండి. మీ కలలైతే నిజమవుతున్నాయి. మీ లైఫ్‌లో ఏదైతే కోరుకుంటున్నారో ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ హ్యాపీ టియర్స్‌గా అయితే మారిపోతుందండి. ఏదైనా సరే హ్యాపీ టియర్స్ అంటే మీకు కన్నీరు తెప్పించే కష్టాలు కానీ, బాధలు కానీ వీటినన్నిటి నుంచి సంతోషకరమైన కన్నీరొచ్చే సమయం అయితే రాబోతుంది. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ కూడా చూద్దాం. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్కి ఇచ్చే సమాధానం. కష్టపడితేనే ప్రతిఫలం ఉంటుందండి. ఇప్పుడు మీరు మీ గురించి మారాలి. మీరు మారితేనే మీరు అనుకున్నది జరుగుతుందండి. మీకు మీరు కమిట్మెంట్ ఇచ్చుకోవాలి. కమిట్మెంట్ అంటే ఈ టైం అంటే ఇప్పుడు సపోజ్ ఉగాది వస్తుంది కదా, ఈ ఉగాదికి మీరు ఇలా ఉన్నారు, నెక్స్ట్ ఉగాదికి ఈ స్థాయిలో ఉండాలి అంటే ఏదైనా జాబ్ చేయాలి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ప్రజెంట్ ఇప్పుడు అప్పటి వరకు కాదండి, ఇప్పుడు ఈ ఉగాదికి ఏదైనా పని స్టార్ట్ చేశారనుకోండి, దాంట్లో ఒక 100 రూపాయలు వస్తాయి. ఆ 100 రూపాయలు డబల్ చేయాలి నెక్స్ట్ మంత్. అలా ఆలోచిస్తే మీకు సక్సెస్ అయితే ఉంటుందండి. మీరు మనసు పెట్టి చెయ్యాలే కానీ ఏదైనా సరే మీకు అనుకూలంగా మారుతుంది, చేయగలరు, సక్సెస్ అయితే కనిపిస్తుంది. ఈ మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటి అంటే మీకు మీరు కమిట్మెంట్ ఇచ్చుకోవాలి. ఈ పని నేను చేయగలను, ఎవరి గురించి పట్టించుకోకూడదు. ఒకరి మాట వల్ల అంటే ఎదుటివారి మాటలకి వల్ల మీరు ఎలా డిసైడ్ అయిపోతారండి? అసలు మీ ఇష్టాలు వారికి ఎలా తెలుసు? మీకు ఏం పనులు వచ్చి వారికి ఏం తెలుసు? అసలు మీ మంచి చెడ్డ ఏం తెలుసు? అలా తెలియని మాటలు మాట్లాడే వారికి మీరు సమాధానం చెప్పే అయితే రోజైతే వస్తుందండి. చూసారా, వాటంతట అవే పడింది. సక్సెస్ అయితే కనిపిస్తుంది. చూసారా, చాలా హ్యాపీగా లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తారు, కానీ తీసుకోవట్లేదు. కష్టపడితే ప్రతిఫలం అయితే ఉంటుందంటండి. మనం చేస్తేనే కదా ఆ పని అవుతుందా లేదా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చేస్తే మాత్రం పని అయితే సక్సెస్ అవుతాయి, ఏ పనులైనా సరే. నెక్స్ట్ 3 ఆఫ్ వ్యాండ్స్, వీటికి సంబంధించి ఎనర్జీస్. 3 ఆఫ్ వ్యాండ్స్కి ఈ ఎనర్జీస్ ఇచ్చే సమాధానం. కార్డ్ వచ్చిందండి. సన్ కార్డ్ వచ్చేటప్పటికి రికార్డ్ ఆగిపోయింది, మళ్ళీ తీస్తాను. విష్ఫుల్మెంట్ చాలా బాగుందండి. ఈ కెమెరా రన్ అవుతుంటే సడన్ అవుతుంది, మీరు చూస్తుండగానే ఎనర్జీస్ తీస్తానని చెప్పాను కదా. 3 ఆఫ్ ఫ్యాన్స్కి ఎనర్జీస్ సమాధానం చెప్పాను కదా. 3 ఆఫ్ కప్స్, లైఫ్లో ఏదైనా సరే మీ లైఫ్లోకి తిరిగి వస్తుందండి. అన్ని సంతోషాలు తిరిగి వస్తాయి. మీకు ఇష్టమైన లైఫ్ ఉండబోతుంది. లైఫ్లో మీరు చాలా దూరం అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఈ లైఫ్ ఇలా ఉండాలి, సంతోషంగా ఉండాలి, దూరం అయిపోయిన వారు మళ్ళీ లైఫ్లోకి రావాలి, ఏదైనా సరే సక్సెస్ అయితే చూస్తున్నారు. బాటమ్ ఆఫ్ ది డేక్ అయితే డెత్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే ఇంకా మీరు కొత్త లైఫ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారండి. అంటే నేను సఫర్ చేసి మీకు కనిపించలేదు కదా, జస్ట్ చెప్తున్నాను. మీ జీవితంలో అయితే మార్పులు అయితే వస్తున్నాయి. ఆ మార్పులు ఎలా ఉన్నాయంటో ఈ ఎనర్జీస్ అయితే ఇలా సూచిస్తున్నాయండి. మీకైతే హ్యాపీ డేస్గా మారే రోజులైతే ఉండబోతున్నాయి, జరగబోతున్నాయి. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు అనుకున్న పని జరగాలి అంటే మీరైతే ప్రయత్నం చేయాలి కదా. ఏదైనా సరే, మాట పరంగా అయినా సరే, చేసే పనుల పరంగా అయినా సరే అనుకున్న పని జరుగుతుంది. అండ్ 3 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఫ్యూచర్లో ఏదైనా సరే మీరు హ్యాపీగా లైఫ్ ఉంటుంది, కానీ బాధపడే సిచ్యువేషన్స్ ఏమీ కనిపించట్లేదండి. ఇక్కడ ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఈ ఎనర్జీస్ కార్డ్లో చూద్దామండి. మీరు ఏ రాశికి సంబంధించి మీ లైఫ్లో అసలు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా సంబంధించి చూద్దాం. ఇక్కడైతే చాలా పాజిటివ్ వచ్చిందండి. కొన్ని పెద్దలు చెప్పే మాటలు వింటే మంచిగా అనిపిస్తుంది. వారు చెప్పేది మంచిగా చెప్తారు, కానీ చెడిపోవాలని ఎవరు చెప్పరండి.
ఏది కూడా మూఢనమ్మకాలుగా అలా అనుకోకూడదు. హెర్మిట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. అంటే ఇప్పుడు అందరూ సోల్ సెర్చ్లో ఉన్నారు. మంచి చెడ్డ తెలుసుకునే పరిస్థితుల్లో మీరున్నారు. అన్ని రాసుల వారు కూడా సోల్ సెర్చ్ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. సపోజ్ చేశాను కదా, అసలు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి కప్స్ ఎనర్జీ వచ్చింది. మీ పరిస్థితి ఏమి బాగాలేదు కదా, వీటిలో కూడా నేను క్లారిఫికేషన్ చేస్తాను. ఈ పరిస్థితి ఇలానే కంటిన్యూ అవుతుందా లేదంటే ఏమైనా మార్పు వస్తుందా అని. ప్రజెంట్ అయితే మీ లైఫ్ అయితే అసలు బాగాలేదండి. ఉన్నారు అన్నట్టే ఉన్నారు, లైఫ్లో అసలు ఏమీ మిగలలేదు, ఇంకా ప్రాణం ఒకటే ఉన్నది అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. మేషరాశి వారు జీవితంలో చాలా మోసాలైతే ఎదుర్కొన్నారండి. గతం గురించి ఆలోచిస్తున్నారు, బయటకు రాలేకపోతున్నారు. ఎందుకో మానసిక వేదన ఎక్కువ కనిపిస్తుంది. అనాలోచిత నిర్ణయాలు కూడా చేస్తున్నారు. అది సరైన పద్ధతి కదండి. అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. ఇప్పుడు మీ రోజు అయితే మంచి డేస్ అయితే రాబోతున్నాయి. ఈ ఎనర్జీస్లో కూడా చెప్తాను కదా. నెక్స్ట్ వృషభ రాశి, మీరైతే మిస్ అయిపోతున్నారండి. యూనివర్స్ కూడా మీకు కొన్ని అవకాశాలు ఇస్తుంది, పట్టించుకోవట్లేదు. అనవసరమైన విషయాలు పట్టించుకుంటున్నారు, కానీ మీకు అవసరమయ్యే విషయాలు ఏమీ పట్టించుకోవట్లేదు. మీకు యూనివర్స్ అయితే మంచి అవకాశాలు అయితే ఇస్తుందని అవి మీరు పట్టించుకోవాలని ఒంటరిగా కూర్చుని ఆలోచించారంటే అది మీ గురించి ఆలోచించుకోవాలి, కానీ జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించుకోవద్దు. మీకు ఏదో యూనివర్స్ ఏదో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుందండి, రిసీవ్ చేసుకోండి. అది ఏదైనా కావచ్చు. నెక్స్ట్ మీరు మిథున రాశి వారైతే మీ లైఫ్లో ఏమంటున్నారంటే, మీరెవరో కన్సీవ్ కావాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టున్నారు. కన్సీవ్ అయితే అవ్వబోతున్నారు. అండ్ అలానే ఇప్పుడు మీకు చాలా పాజిటివ్గా నడుస్తుందండి. మీరు భయపడవలసిన అవసరం ఏం లేదు. అన్ని రకాలుగా హెల్త్ పరంగా, లైఫ్ పరంగా, కెరీర్ పరంగా చాలా మంచిగా ఉంది ఎనర్జీస్. వీటిలో కూడా ఆ మంచి ఏదో కూడా చూద్దామండి క్లారిఫికేషన్. మిథున రాశి వారికి అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కూడా ప్రపోజల్ అయితే రాబోతుంది. అది ఏదైనా కావచ్చు. మీకంటే చిన్నవారైన వారు మీకు పరిచయం అయితే అవ్వబోతున్నారండి. వీరి వల్ల మీకు మంచి అయితే జరగవచ్చు. ప్రజెంట్ వారితో కూడా స్నేహాలు చేయడం కానీ అండ్ అంటే స్నేహాలంటే బిజినెస్ పరంగా కానీ జాబ్ పరంగా మీకు హెల్ప్ చేయడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది. వీరి వల్ల మీకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఈ ప్రపోజల్లో ఎలాంటి ప్రపోజల్ ఉండబోతుందో కూడా క్లారిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ కరెక్ట్గా సింహరాశి. సింహరాశికి ఏస్ ఆఫ్ పెంటికల్స్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ అయితే చూడబోతున్నారు. ఇప్పుడు మీకు గుడ్ టైం అయితే ఉందండి. నెగిటివ్గా మాత్రం ఆలోచించద్దు. చాలా సక్సెస్ లైఫ్ అయితే ఉంది, ఉండబోతుంది కూడా. ప్రజెంట్ మీ టైమేనండి. మీరు ఏమనుకున్నా జరిగిపోతుంది. ఏం చేసినా, ఏం ప్రయత్నాలు చేసినా అది కూడా మీరు సక్సెస్ అయితే చూస్తారు. నెక్స్ట్ కన్యారాశి. కన్యారాశి సంబంధించి మీ ప్రపంచంలో ఎవరుండాలో ఎవరుండకూడదో కాలమే నిర్ణయిస్తుంది. మీరు బాధపడే సిచ్యువేషన్ నుండి బయటపడుతున్నారు అండ్ మీ లైఫ్లో సంతోషకరమైన లైఫ్ అయితే మీరు చూడబోతున్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తుందండి. మీ ప్రపంచంలో ఒక మంచి అన్నది జరగబోతుంది. మీ ప్రపంచం అంటే మీ లైఫ్. నెక్స్ట్ తులారాశి. తులారాశి సంబంధించి కొంచెం సమస్యలు ఏవో కనిపిస్తుందండి. ప్రజెంట్ ఏమైనా ఎవరితోనైనా గొడవలు పడుతున్నారా, లేదంటే మీరు మానసిక సంఘర్షణ ఎక్కువగా ఇదవుతున్నారు. మీతో గొడవ పడేవాళ్ళు ఉన్నారు అండ్ మిమ్మల్ని ఏదో సమస్యలు ఇరికించే వాళ్ళు అయితే కనిపిస్తున్నారండి. తులారాశి వారికి ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం అంత బాగాలేదు. మీరు సైలెంట్గా ఉండాలి, ఎవరితో మాట్లాడకుండా. అంటే టచ్ మీ డాట్లా ఉండాలండి. ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. తులారాశి వారికి ఏదో విషయంలో అయితే మోసపోతున్నారండి అండ్ మీ మీద ఏదో నిందలు కూడా పడబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి సంబంధించి మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా, అంటే వర్క్ ప్రాసెస్ మీద ఎక్కువ ఏదో పనుల మీద తిరగటం కానీ అనుకున్న పని జరగట్లేదు అంటే ప్రజెంట్ అయితే మీకు పాజిటివ్గా అయితే మారుతుందండి. హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ప్రతిఫలాలు అయితే ఉంటున్నాయి అన్ని రకాలుగా. అంటే కెరీర్ గురించి కానీ అండ్ రిలేషన్షిప్ పరంగా ఏ కోర్టు కేసులు చుట్టూ తిరిగినా సరే మీరు కరెక్ట్గా ఆలోచించాలి. ఆ సమయం అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలో, ఎవరితో మాట్లాడితే మీ పని అవుతుందో ఇలా మీరు
నిర్ణయాలైతే తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి డబ్బు ఇచ్చి నష్టపోకుండా మీరు చూసుకోవాలండి. కొంచెం జాగ్రత్త పడాలి. డబ్బు విషయంలో మీరు ఎక్కువ ఖర్చు పెట్టే సమస్య ఏదో కనిపిస్తుంది. అది హెల్త్ పరంగా కావచ్చు, ఏదైనా ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో కావచ్చు, ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ధనస్సు రాశి వారికి సంబంధించి కొంచెం కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుందండి. ఈ కన్ఫ్యూజన్ దేనికి? మీ లైఫ్లో అసలు ఏం డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అంటే ఇప్పటికే మీరు చాలా మోసపోయారు, భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎవరి మాట వినాలో, ఎవరి మాట నమ్మాలో, ఇలాంటి కన్ఫ్యూజన్ మైండ్ అయితే కనిపిస్తుంది. మీరు ఎంత ఆలోచించినా సరే మీకు ఏం జరగాలో అదే జరుగుతుందండి. భయపడవలసిన అవసరం లేదు. ఎవరి మాటలు పట్టించుకోవద్దు. నెక్స్ట్ మీరు మకర రాశి వారికి అయితే చాలా పాజిటివ్గా అయితే ఉందండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు, రెస్పెక్ట్ ఇస్తారు. అంటే ఇంట్లో వారితో ఏమైనా సమస్యలు ఉంటే వారు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరండి. ఇక నుంచి కొంచెం మీ మంచి చెడ్డలు అన్నది పట్టించుకుంటారు. అలానే మీరు అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా చూడబోతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటే జాబు రావచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ అన్ఎక్స్పెక్టెడ్గా బిజినెస్ చేస్తే ప్రాఫిట్ కూడా చూస్తారు. మీ టైం కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ రిలేషన్షిప్ పరంగా కూడా మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ, మిమ్మల్ని పట్టించుకోవడం కానీ కూడా చేస్తారు. నెక్స్ట్ కుంభరాశి కదా, కుంభరాశికి సంబంధించి టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందండి. కొంచెం మీరు ఒక విషయంలో చాలా బాధపడవలసి వస్తుంది. యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్త. యాక్సిడెంట్ అంటే పెద్ద పెద్ద ఏం కాదండి, చిన్న చిన్నవి. మీకు మీ జాగ్రత్తలో మీరున్నా సరే అవతల వారి వల్ల మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. అండ్ అయిన వారి వల్ల కూడా మీరు ఇబ్బంది పడతారండి. అంటే వారే మీతో గొడవ పడడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ అయ్యో కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఎనర్జీస్ కార్డులో కూడా మీకు పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా చూద్దామండి. కొంచెం మీరు జాగ్రత్త పడాలని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. అంటే ఒకేసారి సమస్యలు కానీ కష్టాలు కానీ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీనరాశి సంబంధించి మీనరాశి వారికి అయితే మీరు అందరినీ అట్రాక్ట్ చేస్తారండి. అంటే మీ గురించి మంచిగా చెప్పుకోవటం కానీ, వెనకాల మీ గురించి నెగిటివ్ కన్నా మంచిగా చెప్పుకుంటారు. అంటే సొసైటీలో గుర్తింపు ఉంటుంది, మాట విలువ పెరుగుతుంది. ఇంట్లో వారు కూడా ఇష్టపడడం, అంటే మీ మంచి చెడ్డలు చూడడం కానీ, మీరు ఏ మాట అన్నా వారు మీ మాట మీద నడుస్తారనమాట. మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని ఎక్కువ ప్రేమించడం, మీరు ఏది అడిగినా కొని ఇవ్వటం కానీ, తీసుకువెళ్ళడం కానీ, ఇలా మీకు గుడ్ టైం అయితే స్టార్ట్ అయిందండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక తేజస్ అనేది వస్తుంది. తేజస్ అంటే అందం పరమైంది కాదు, చూడగానే హ్యాపీ స్మైల్ ఇస్తారు. మిమ్మల్ని చూడగానే ఈర్ష్యపడేదానికన్నా హ్యాపీ స్మైల్, అందరూ గౌరవిస్తారు, మీతో మాట్లాడాలని చూస్తారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఈ క్లారిఫికేషన్ ఎనర్జీస్లో కూడా చూద్దామండి. కొంతమందికి పాజిటివ్ ఉంది, కొంతమందికి నెగిటివ్ ఉంది. దాని గురించేనండి. అంటే జరగబోయే సంఘటనలు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ జరుగుతున్నాయి కదా, ఒక్కొక్కసారి పాజిటివ్ నెగిటివ్గా మారచ్చు, నెగిటివ్ పాజిటివ్గా మారచ్చు. కొంచెం మీరు అలర్ట్గా ఉండాలని ఉంటుంది. పాజిటివ్ అయితే ఆ పాజిటివ్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. ఎనర్జీస్లో ప్రతి ఎనర్జీస్ కార్డుకి ఇచ్చే సమాధానాలు అంటే క్లారిఫికేషన్ సమాధానాలండి. కనిపిస్తున్నాయి కదా ఎనర్జీస్. ముందుగా మేషరాశి సంబంధించి అసలు మీ లైఫ్లో చాలా సాడ్గా ఉన్నారండి. ఈ సాడ్ సిచ్యువేషన్ నుండి బయటపడతారా అంటే చాలా డిప్రెషన్ అయితే కనిపిస్తుందండి. కొంచెం రెస్ట్ తీసుకోవాలి. మీకు పాజిటివ్గా అయితే మారుతుంది. ప్రజెంట్ అయితే మీకు కూడా బాగుండట్లేదండి. అసలు ఏ విషయాలు పట్టించుకోవద్దు. కొంచెం ఎవరితో మాట్లాడకుండా మీ పని ఏదో మీరు చూసుకోండి. అసలు ఓవర్ థింకింగ్ అనేది చేయొద్దు. ప్రతి విషయం అసలు పట్టించుకోదు. కొన్ని గ్రహాల ప్రభావం వల్ల, అంటే మీ మీద గ్రహాల ప్రభావం పడడం వల్ల లో ఎనర్జీగా ఫీల్ అవ్వటం, కోపం ఎక్కువ అవ్వటం, ఆ కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అవి మిమ్మల్ని నాశనం చేసుకునేలా ఉంటాయండి. కొంచెం జాగ్రత్త పడాలి. అసలు ఏమీ పట్టించుకోవద్దు. మీతో పాజిటివ్గా మాట్లాడేవారు, మిమ్మల్ని నవ్వించేవారితోనే మాట్లాడాలి. అలా అని మీ కష్టాలు కానీ అసలు ఏమీ షేర్ చేసుకోవద్దు. మీరు స్ట్రాంగ్ అవ్వాలంటే మీరైతే మారాలండి. మైండ్ సెట్ మారాలి.
మీ మైండ్కి రెస్ట్ ఇవ్వాలి. ఈ ఎనర్జీస్ అయితే ఇలా సూచిస్తుంది క్లారిఫికేషన్. నెక్స్ట్ వృషభ రాశి. అసలు మీరు మిస్ అవుతున్నారు కదా, దే దేనికోసం, ఏ విషయంలో చాలా బాధపడుతున్నారండి. మీ లైఫ్లోకి మిమ్మల్ని నవ్వించేవారైతే వస్తారు. అంటే ఒక న్యూ రిలేషన్షిప్ ఏదో స్టార్ట్ అవబోతుంది. మిస్ అవుతున్నారు కదా, లైఫ్లో ఎవరి గురించి అయితే మిస్ అవుతున్నారో వారైతే మీ లైఫ్లోకి రాబోతున్నారు. చాలా ఎమోషనల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. హ్యాపీ టీయర్స్కు కూడా అనిపిస్తుందండి. అంటే మిస్సింగ్ ఎనర్జీస్కి కొంచెం ఆపోజిట్గా చెప్పాలంటే మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు. వారైతే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ మిథున రాశి. ఫోను స్టక్ అయిపోతుంది, ఒకసారి సఫల్ చేసి తీస్తాను. మిథున రాశి సంబంధించి ద సన్ ఎనర్జీస్ కార్డ్ అసలు ఏం సమాధానం అంటే ఎనర్జీస్ కార్డ్ కొంచెం డిప్రెషన్ అయితే కనిపిస్తుందండి. అంటే ఇక్కడ మీ లైఫ్లో పాజిటివ్ ఉంటుంది. ఆ పాజిటివ్ వల్ల మీకు మంచి జరిగేది కూడా. కొంతమంది ఇబ్బంది పెట్టేలా మాటలైతే ఉంటాయి. ఆ మాటలేమీ పట్టించుకోవద్దు. డిప్రెషన్ నుండి అయితే మీరు బయటపడుతున్నారండి. ద సన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీకు మంచి అయితే జరగబోతుంది. అంటే కొన్ని చిక్కుల నుండి అయితే మీరు బయటపడుతున్నారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. నెగిటివ్గా మాట్లాడేవారు కానీ మీ చుట్టూ టాక్సిక్ పర్సన్ ఉన్నా సరే వీరి గురించి ఏమీ పట్టించుకోదండి. వారి మిమ్మల్ని నమ్మక్కర్లేదు, మీరు వారిని నమ్మక్కర్లేదు. మీరు నమ్మకుంటే మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. డిప్రెషన్ నుండి అయితే బయటపడతారు. ద సన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు మానసికంగా ఏ విషయాలైనా బాధపడినా సరే ఆ సమస్య నుండి అయితే బయటపడతారు. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి సంబంధించి చెప్పాను కదా, పేజ్ ఆఫ్ కప్స్కి 8 ఆఫ్ హ్యాండ్స్ వచ్చిందండి. ఎవరో మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఎప్పటి నుంచో మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వారి నుండి కూడా కాంటాక్ట్ అయితే వస్తుంది. ఏ అవకాశాలు కూడా వస్తున్నాయండి మిమ్మల్ని వెతుక్కుంటూ. నెక్స్ట్ ఈ వేరే కార్డ్స్. సింహరాశి సంబంధించి ఏస్ ఆఫ్ పెంటికల్స్కి ఈ ఎనర్జీస్ ఏం సమాధానం ఇస్తుంది, ఇది కూడా వచ్చింది. 9 ఆఫ్ పెంటికల్స్ అంటే మీకు లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారండి. లగ్జరీ లైఫ్ అంటే మీ డ్రీమ్స్ అయితే నెరవేరబోతున్నాయి. ఎప్పటి నుంచో మీరు ఏదైనా వస్తుపరంగా కానీ ఆస్తుల పరంగా కానీ ఏమైనా కొనాలనుకుంటే అదైతే జరుగుతుందండి. అండ్ మీ మనీ ఏదైనా రావాలనుకుంటే అది కూడా వస్తుంది. రిలేషన్షిప్ పరంగా కూడా రీయూనియన్ అయితే ఉంటుంది. సింహరాశి వారికి అయితే చాలా పాజిటివ్గా ఉందండి. అవేర్నెస్ చాలా సమృద్ధిగా ఉంది అన్ని విధాలుగా. నెక్స్ట్ కన్యారాశి సంబంధించి ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్కి సమాధానం. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్కి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. మిమ్మల్ని అందరూ ఇష్టపడతారండి. మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వారు కూడా మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. మీ గోల్ అయితే రీచ్ అవ్వబోతున్నారు. మీ లైఫ్లో కొన్ని సమస్యలు అయితే బయటపడుతున్నారు. అండ్ మీరు అనుకున్న ఏదైనా సరే మీరు ఎప్పటి నుంచో ఈ పని చెయ్యాలి, ఈ పర్సన్ గురించి ఏదైనా సమాధానం కావాలి, ఇవన్నీ మీకు ఎనర్జీస్ అయితే పాజిటివ్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి తులారాశి సంబంధించి అసలు ఈ సమస్యలు ఏంటి అంటే మీరు కొన్ని సిచ్యువేషన్స్కి భయపడి పారిపోవాలనుకుంటారండి. అలా ఏమీ చేయదు. ఉన్న ప్లేస్ నుండే మీరు సాధించాలి. అండ్ ఒక విషయం ఏంటంటే మీ చుట్టూ ఉన్నవారు అంత మంచివారైతే కాదండి. మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేస్తారు. అది ఇంట్లో వారైనా కావచ్చు, అండ్ మీరు పడిన వారైనా కావచ్చు, వారి ఫ్రెండ్స్ రూపంలో కూడా ఉంటారు. సో ఏం చేస్తారంటే మీరు ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్లోకి వెళ్ళిపోండి. మనశ్శాంతి అయితే మీకు ఉండాలి. ఇక్కడ మీరు ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్ మారితేనే మీ లైఫ్ అయితే చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు విదేశాలు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు జీవితంలో ఎదగాలంటే అందరికీ దూరంగా ఉంటేనే మీకు మంచి అన్నది జరుగుతుంది. ఈ కార్డ్ ఎనర్జీస్ అంటే అది హౌస్ పరంగా మీరు షిఫ్ట్ అయిపోవాలి. అండ్ కెరీర్ పరంగా ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి మారిపోవాలండి. మీరు ఆలోచన ఏం చేస్తున్నారంటే గొడవల వల్ల మీరు అందరికీ దూరం అయిపోవాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు తీసుకునే నిర్ణయం ఎలా ఉండాలంటే ఉన్న ప్లేస్ నుండి వేరే ప్లేస్కి మారాలండి. అప్పుడే మీ లైఫ్లో అన్నది చేంజ్ అవుతుంది. మీ చుట్టూ ముళ్ళకంపలాగా ఉన్న జనాలు ఉన్నారు, మిమ్మల్ని పట్టుకుంటున్నారు, మిమ్మల్ని
ఇబ్బంది పెడుతున్నారు, వాటి నుండి వదిలించుకొని మీరు దూరంగా ఉండాలని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. నెక్స్ట్ వృశ్చిక రాశి సంబంధించి టెంపరెన్స్ కనిపిస్తుందండి. అంటే కొంచెం మీరు కొన్ని విషయాలు భయపడతారు, చేసే పని జరుగుతుందా లేదా అని. జరుగుతుందండి, కానీ కొన్ని విషయాలు కన్ఫ్యూజ్ అయితే అవుతారు, ఎమోషనల్గా అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే డబ్బు పరంగా కొన్ని ఖర్చు చేయవలసి వస్తుంది, కొన్ని కారణాలు కూడా కనిపిస్తున్నాయండి. అంటే ఇంట్లో వారి గురించి ఖర్చు పెట్టాలి, కష్టపడ్డదేమో ఇలాగా ఖర్చు పెట్టవలసి వస్తుంది అన్న మనసు అయితే బాధ కలుగుతుంది. కొన్ని సిచ్యువేషన్లో కోపం అయితే కనిపిస్తుందండి. అంటే చేసే పని జరగట్లేదని కొంచెం కోపం అయితే పెంచుకుంటారు. అంటే సిచ్యువేషన్ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలని కార్డ్ అనేది సూచిస్తుంది. నెక్స్ట్ ధనస్సు రాశి సంబంధించి ఏం చెప్తున్నారంటే ద ఫూల్ ఎనర్జీస్ కార్డ్. మీ గురించి ఎవరో నిర్ణయం తీసుకోబోతున్నారు, మీరు తీసుకునే నిర్ణయం కూడా సక్సెస్ అయితే కనిపిస్తుందండి. చాలా పాజిటివ్గా అయితే ఉందండి. మీ టైము నడుస్తుంది, మీకు ఇష్టమైన వారు మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు ధనుస్సు రాశి వారికి సంబంధించి. నెక్స్ట్ ఇది మకర రాశి అండి. ఇది ధనుస్సు రాశి వరకు అయితే కన్ఫ్యూజ్ ఉంది కదా. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇది మకర రాశి సంబంధించి. మకర రాశి వారికి అయితే చాలా బాగుందండి. ద ఫుల్ ఎనర్జీస్ కార్డ్ అయితే మీ టైం అయితే నడుస్తుంది. ఇప్పుడు ధనుస్సు రాశి వారికి సంబంధించి ఒక కన్ఫ్యూజ్ అయితే ఉందండి. మీరు చేసే పని అవుతుందా లేదా, ఏదో భయం పెట్టుకున్నారు కదా, దీనికి ఇచ్చే సమాధానం డెత్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే కొత్త జీవితం ప్రారంభం అవ్వబోతుంది. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రావడం కానీ, అండ్ మీరు చేసే పనుల్లో మారడం కానీ, అంటే జాబు పరంగా మారవచ్చు, ఉన్న ప్లేస్ కూడా మారవచ్చండి. అంటే కొత్త జీవితంలో మాత్రం మీ లైఫ్ అయితే ఉండబోతుంది. ఒక కన్ఫ్యూజన్ నుండి అయితే మీరు బయటపడబోతున్నారు. నెక్స్ట్ కుంభరాశి సంబంధించి ద టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది కదా, దీనికి సంబంధించి ఆ సమస్యలు ఏంటి, మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే బాధల నుండి బయటపడాలంటే ఆల్కహాలిక్గా మారనవసరం లేదండి. కొంతమంది మిమ్మల్ని మిస్గైడ్ చేయడం వల్ల ఈ సమస్యలు కొని తెచ్చుకుంటారు. కానీ ఏదైనా సరే మీకు మంచి అనిపిస్తేనే చేయండి. కొంతమంది మిమ్మల్ని మిస్గైడ్ చేసేవారు ఉంటారు, వారు ఇంట్లో వారు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. కొన్ని సమస్యలు పడుతున్నారండి వీరి మాటలు వినడం వల్ల కానీ, మీకు సంబంధించిన వారి వల్ల కానీ. కొన్ని సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీరే ఖర్చు పెట్టవలసి వస్తుంది, కొంచెం అధికంగా నష్టపోవడం. అండ్ ఒక్కొక్క విషయంలో మీకు సంబంధం లేని విషయంలో కూడా మీరు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం ఏదో ఉందండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. అయిన వారే మోసం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీరి వల్ల మీరు బాధపడతారు. అంత నెగిటివ్ అని ఏం కాదు, కొంచెం అలర్ట్గా ఉండమని కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. ఫైనల్గా మీనరాశి సంబంధించి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అసలు ఏం సూచిస్తుంది. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇక్కడ మిమ్మల్ని అందరూ జడ్జ్ చేస్తారు. జడ్జ్ చేయడం అంటే చెప్పాను కదా, మీ వెనకాల పాజిటివ్గా మాట్లాడుకోవడం కానీ, అండ్ మీకు ప్రపోజల్ ఇవ్వడం కానీ, అండ్ మీకు దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్లోకి రావడం కానీ, చాలా విషయాలు అయితే జరగబోతున్నాయండి. అది మీకు మంచి చేసేలానే ఉంటుంది. మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటున్నాయి, జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. ఎనర్జీస్ బట్టి నేను మీకు రీడింగ్ ఇచ్చానండి. మీ ఎదురుగానే సఫల్ చేసి ప్రతిదీ ప్రశ్నాపరంగానే తీయడం అయితే జరుగుతుంది. పాజిటివ్గా ఉండే వాళ్ళకి పాజిటివ్గా ఉంది, నెగిటివ్గా ఉండేవారికి నెగిటివ్గా కూడా ఉంది. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.